స్వాగతం బులెటిన్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా వెలగపూడిలోని సచివాలయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొని తనదైన ముద్ర వేశారు. సహచర మంత్రులతో కలిసి ఈ భేటీకి హాజరైన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రగతికి సంబంధించిన కీలక నిర్ణయాల్లో భాగస్వాములయ్యారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం మరియు ఎన్నికల హామీ అమలుపై ముఖ్యమంత్రితో కలిసి ఆయన సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా సాగుతున్న ఈ ప్రయాణంలో చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోనే రాష్ట్ర సచివాలయం వేదికగా పాలన పరుగులు పెడుతుంది. రాష్ట్ర భవిష్యత్తును మార్చే పలు కీలక బిల్లులు మరియు సంక్షేమ పథకాలపై ఈ కేబినెట్ భేటీలో ముందడుగు పడటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జేఎస్పీ మార్నింగ్ న్యూస్. చిన్నపిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు విధి విధానాల తయారీ చట్ట రూపకల్పనపై ఉండవల్లి నివాసంలో మంత్రుల బృందం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ప్రతినిధులు, అధికారులతో సమావేశమైంది. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పిల్లల సృజనాత్మకత దెబ్బతినకుండా సోషల్ మీడియాకు దూరంగా ఉంచే చట్టం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో విద్వేష వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, జిఐడి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, ఐఎన్పిఆర్ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్, ఐజీఆర్కే రవికృష్ణ, ఆదిరాజ్ సింగ్ రాణా, ఎస్పీ సైబర్ క్రైమ్, ఈపీఆర్ అధికారులు, సోషల్ మీడియా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాపై శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక దృష్టి. 2 నెలలకి ఒకసారి కాకినాడ పిఠాపురంలో పర్యటన, ప్రజలు సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి. కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్పీతో సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై దిశానిర్దేశం. నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లా పరిధిలో ఏ ఒక్క రోడ్డుపై గుంతలు కనపడరాదు. వర్షాకాలానికి ముందే కాకినాడ జిల్లా పరిధిలో గ్రేట్ గ్రీన్ వాల్ పూర్తి చేయాలి.